అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే స్పెషల్ రెసిపీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. 2 కప్పుల రైస్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ రైస్ కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ 1/2 కప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ 250 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ రైస్ వేసుకున్న తర్వాత వేసుకుంటాను. తర్వాత 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు వరకు క్యాప్సికమ్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. ముందు కొన్ని వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని హై ఫ్లేమ్ మీద 3-4 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చివరగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.